హైదరాబాద్ వాసులు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పొన్నం. ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాలపై స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తాము దాడులు చేస్తే బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై తిరగలేరన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సీఎం అన్న గౌరవం లేకుండా కేటీఆర్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్లో ఆటో చెట్టును ఢీకొట్టింది. ఆటోకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి మెదక్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరరెడ్డి దర్శనానికి వచ్చిన యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. ఇంజనీరింగ్ విద్యార్థి దినేష్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. విశాఖ జిల్లా పెందుర్తిలో గంజాయి బ్యాచ్ బెండ్ తీస్తున్నారు పోలీసులు. కొత్తపాలెం శివార్లో డ్రోన్ ద్వారా గంజాయి బ్యాచ్ ఆట కట్టించారు. రాజస్థాన్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. అజ్మీర్ నగరం జలమయమైంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో వైద్య సదుపాయాలు మెరుగవుతున్నాయి. ఆర్మీ స్వయంగా వైద్య సేవలు అందిస్తోంది. యూరీ సెక్టర్లో మెడికల్ సెంటర్ ద్వారా మందులు అందజేస్తున్నారు.